ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యా హక్కు చట్టం 2009 నిబంధన మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వారికి ప్రభుత్వ విద్యాశాఖ అండగా ఉంటుందని కాకినాడ అర్బన్ మండల విద్యాశాఖాధికారి సిహెచ్ రమేష్ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ప్రైవేట్ విద్యా సంస్థలకు హైకోర్టులో అనుకూలంగా తీర్పు అయితే రావడం జరిగిందని, దానిని సాకుగా తీసుకుని ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యం విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 2024-2025 విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా ఫీజులు చెల్లించాలని, లేని పక్షంలో తమ పాఠశాల నుండి బయటకు వెళ్లిపోవాలని పిల్లలపై ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. నేను సిహెచ్ రవి, ఎంఈఓ 2 కాకినాడ అర్బన్. ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి విద్యా హక్కు చట్టం ప్రకారం 12(1)(c) క్లాజ్ ప్రకారం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లని కేటాయించడం జరిగింది. ఆ విధంగానే గత 3 సంవత్సరాలుగా అడ్మిషన్ల ప్రక్రియ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ వచ్చింది. ఈ విద్యా సంవత్సరం కూడా ఆ విధంగానే అడ్మిషన్లని పూర్తి చేయడం జరిగింది. 2 దఫాలుగా పూర్తి చేశాం. ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల వాళ్ళకి అనుకూలంగా గౌరవ హైకోర్టు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ 25% సీట్లు కేటాయించవద్దని తీర్పిచ్చిందని తెలియజేయడం. కొంతమంది ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అయితే మీ విద్యార్థులను తీసుకుపోండి, లేకపోతే పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ విద్యాశాఖ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎటువంటి భయాందోళనలు చెందవద్దు. మీకు ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేస్తుంది. ఎందుకంటే హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా వచ్చినప్పటికీ దాని మీద ప్రభుత్వం తప్పనిసరిగా సమీక్ష జరుపుతుంది. కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం తర్వాత ఏంటంటే ఆ కోర్టు తీర్పును సమీక్షించి దానికి ఫర్దర్ ఏం చేయాలనేది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం మనకి అనుకూలంగానే ప్రవర్తిస్తుందని తెలియజేసుకుంటూ, విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైనా ప్రైవేట్ యాజమాన్యాలు మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోమని చెప్పడం కానీ, లేకపోతే మీరు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించమని చెప్పడం కానీ చేస్తే ఆ విధంగా చేయొద్దని, ఈ విషయాన్ని మా విద్యాశాఖ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ, మీ పిల్లల్ని ధైర్యంగా కొనసాగించవచ్చు. భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం మాత్రం మీకు పూర్తి స్థాయి న్యాయం చేస్తుందని జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ తరఫున నేను తెలియజేయడం జరిగింది. ఇంకా అవకాశం, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు, ఎటువంటి జీవో రాలేదు, దీని గురించి ఆదేశాలు ఏమీ రాలేదు. కాబట్టి అటువంటివి ప్రైవేట్ యాజమాన్యాలు చేయకూడదు. వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు వస్తేనే వాళ్ళు చేయాలి తప్ప పిల్లల్ని భయభ్రాంతులకి గురి చేసి పిల్లల్ని మీరు వెళ్ళిపోమని చెప్పడం అనేది వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. ఫీజు చెల్లించమని అడగడానికి కూడా వాళ్ళు సరిపోరు. ఎందుకంటే ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 8,000 ఫీజు చెల్లించాలని ఒక నియమం పెట్టడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వం అమ్మఒడి నుంచి ఇస్తానని చెప్పింది. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తెలియని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లింపు అనేది చేయడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క చెల్లింపుల్లో ఆలస్యమైనంత మాత్రాన విద్యార్థుల మీద ఆ ప్రభావం పడకూడదు. విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించేదానికి మనందరం సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పిల్లలను కానీ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కానీ ఆందోళనకు గురి చేయొద్దు. మీకు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ విద్యాశాఖ తరఫున రావడానికి విద్యాశాఖ కృషి చేస్తుంది. మన అందరం ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మన అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. అందుకని సహకరించమని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.